This is G3 News. గూడూరు నుంచి స్కూల్కు వెళ్తున్న టీచర్ హరిత పై దాడి జరిగిన విషయం తెలిసిందే. నిందితుడిని అరెస్ట్ చేశామని నెల్లూరు ఏఎస్పీ సౌజన్య వెల్లడించారు. చెన్నూరుకు చెందిన కోడివాక వెంకటరమణయ్య ఆటోలో ఉదయం టీచర్ ఎక్కారు. చెమిడి వద్ద ఆటో ఆపి కత్తితో ఆమెను బెదిరించాడు. ప్రతిఘటించడంతో గొంతు కోసి బంగారం లాక్కెళ్లిపోయాడు. సీసీ కెమెరాల సాయంతో 3 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నాం అని ఏఎస్పీ చెప్పారు. ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంచెం దుర్బుద్ధి కలిగి ఆవిడ మెడలో ఉండే చైన్ని స్నాచ్ చేయడానికి ట్రై చేసి కత్తి చూపించి ఆవిడని బెదిరించాడు. సో బెదిరిస్తే కొంచెం స్టాబ్ ఇంజరీస్ జరిగాయి. ఇందులో ఎవరైతే విక్టిమ్ లేడీ ఉన్నారో ఆవిడ ఆ స్టాబ్ ఇంజరీస్ నుంచి రెజిస్ట్ చేస్తూ బాగా ఫైట్ చేసి అవతల అతనికి కూడా రెజిస్ట్ చేసి అతనికి కూడా స్టాబ్ చేయడం ఇంజరీ చేయడం జరిగింది. ఇందులో అతను మాత్రం ఆ చైన్ స్నాచ్ చేసుకుని అక్కడి నుంచి ఆవిడ కొద్ది దూరంలో వదిలేసి అతను ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఇది మార్నింగ్ 8:40 అరౌండ్ జరిగిన తర్వాత మనకి ఆవిడ పోలీస్కి ఫోన్ చేసి నాకు ఇలా జరిగిందని చెప్పగానే నెక్స్ట్ వాళ్ళు మన పోలీస్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. 108లో ఆవిడకి బాగా కట్ ఇంజరీస్ లాసరేషన్స్ ఉండడంతో ఆవిడని మెరుగైన చికిత్స కోసం అక్కడ హాస్పిటల్ నుంచి నెల్లూరుకి ఇక్కడ కిమ్స్కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆవిడ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు. అండ్ ఎవరైతే ముద్దాయి ఈ ఆటో డ్రైవర్ ఉన్నారో అతను మాకు ఒక 3 అవర్స్లో ఈ సీసీటీవీ ఆవిడ విక్టిమ్ లేడీ ఇచ్చిన ఆధారాలు ప్లస్ అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ తోటి కొడవింక వెంకటరమణయ్య అలియాస్ చిన్న అనే ఆటో డ్రైవర్ 30 years అతను కూడా అక్కడే టౌన్లో ఉంటాడు, గూడూరు టౌన్లో ఉండే అతను ఆటో డ్రైవర్కి ఈ చైన్ స్నాచింగ్ చేయాలని దుర్బుద్ధి కలిగి చేసినట్టు గుర్తించాము. అలాగే ఈ ఆటో కూడా బ్లడ్ స్టెయిన్స్తో ఉన్న ఆటోను కూడా డిటెక్ట్ చేశాము. ఇప్పుడు ఆ పర్సన్ని మేము 3 అవర్స్లో డిటెక్ట్ చేసి కస్టడీలో తీసుకున్నాము. ఇందులో మా ఎస్పీ మేడం ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గూడూరు డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీమ్స్, క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇది చాకచక్యంగా ఈ ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ లేడీ ఆవిడ కూడా ఆ సింగిల్గా అతని పోరాటంలో ఆవిడ చాలా తగినా కూడా అతన్ని కూడా ఇంజరీ చేయడంలో ఆవిడ సక్సెస్ఫుల్ అయింది. ఆవిడ చాలా బ్రేవ్గా డిఫెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడకి బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్స్ కూడా మొత్తం ఉన్నారు. దే ఆర్ సేయింగ్ ఇంకో కొంచెం గంటలు కలిసి చెప్తామని. మేజర్ అయితే కనుక అక్కడ ఇంజరీస్ కలిసి చెప్పలేదు. థ్యాంక్ యూ. True News, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.